అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పురుసత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. బండన్న ఓ ఇంటి వాడైండోచ్, లోన్ పెట్టి ఇల్లు కొన్నాడోచ్. తెలంగాణ తోబబట్టిన అమ్రపాలి మేడం, ఆంధ్రల పనియేషుడు లేదు కావచ్చు ఇష్టం. గాయ తిరుగుతున్నారు దొంగలు, అందినంత ఎత్తుకోబోతుర్రు సొమ్ములు. పులితోని ఫైటింగ్ చేసిండు పోరడు, అవసరమా దాని తెరువుకు ఓవుడు. అబ్బా మళ్ళొచ్చిర్రా, వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఎవలంటారా నొల్లా, ఇంకెవలు చోరషి కామనులు. అర్థం కాలేదా ఏంది గదే దొంగలు దొంగలు. అప్పుడప్పుడు మన ఖతర్నాక్ వార్తలకు దొంగలు కూడా ఇట్లచ్చి అట్లా పోతుంటారు కదా. వాళ్ళ లలిత కళలు ఏమన్నా ఉంటాయా అసలు. అందుకే వాళ్ళ గురించి మీకు చెప్తా. ఇయాలనేమో నిర్మల్ జిల్లా నుంచి వచ్చిర్రు ఆ దొంగలు. మరి వాళ్ళు చేసిన ఘనకార్యమేంది, వాళ్ళు ఏ తీర్లా దూసుకుపోయిర్రు, వాళ్ళేం టాలెంట్ చూయించిర్రు, ఏది ఓ మల్క అట్లట్లా చూసినట్టు చేద్దాం రారి మరి. ఒకటి కాదు రెండు కాదు 3 కిలోల బంగారం అంటే మాటలా నొల్లా. తులం బంగారానికే 1,00,000 రూపాయలు వేసుకుందాం. ఇక 3 కిలోల బంగారానికి ఎంత అవుతుంది మీరే లెక్కగట్టుర్రి. ఈ 3 కిలోల బంగారాన్ని దొంగలెత్తుకుపోయిర్రు. నిర్మల్ జిల్లా బుధవార్పేటల నగల దుక్నం ఉన్నది. ఈ దుక్నం మీద ఎన్నటి సంది కన్నున్నదో దొంగలకు. రాత్రి డ్యూటీలా దిగనే దిగిర్రు. షటర్ను పలగొట్టి లోపలికి సొచ్చిర్రు. అటెనక ఏం చేసిర్రో మీరే చూడుర్రి కండ్లారా. వామ్మో వామ్మో చూసినవా, మొఖాలు కనబడకుండా మంచిగా బందోబస్తు గచ్చి దుకాణాన్ని పోతం చేసి పడేసిర్రు కదా. వాళ్ళ కండ్ల కారం కొట్ట. అసలు ఏమైందో గీ అన్న చెప్తాడు, ఇనాలే మీరు. కొత్తగుల్ల నరసయ్య అనేది ఒక బంగారు వ్యాపారస్తుడి దుకాణము నిన్న రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. ఇందులో నగదుతో పాటు కొద్ది మొత్తంలో వెండి బంగారం దొంగలించడం జరిగింది. కౌంటర్లు పగలగొట్టారు, లాకరు కూడా పగలగొట్టి అందులో వెండి దగ్గర దాదాపుగా ఒక 2 కిలోలు 3 కిలోల వరకు వెండి ఉండే, బంగారము ఆభరణాలు ఉండే, కంపాలు అన్నీ దొంగలించడం జరిగింది. షటర్ల మధ్యలో లేపి నానా బీభత్సం సృష్టించి సామాగ్రి అంతా చెల్లా చెదురు చేసేసి. అబ్బా అసలు ఈ దొంగలకు ఏం పోయే కాలమొల్లా. కష్టపడి పని చేసుకునేటోళ్ళ కొంపలు ముంచుడేంది. వాళ్ళు కష్టపడరు, నియతిగా పని చేసుకునేటోళ్ళనేమో గిట్లా ఆగం పట్టిస్తారు. అయినా ఎంత దూరం పోతారు పట్టు. ఇయాల్నో రేపో బరాబర్ దొరుకుతారని నిర్మల్ పోలీసులైతే చెప్తుర్రు. అయినా బంగారం దుకాణం నడిపేటోళ్ళు గంత సోయి లేకుంటే ఎట్లా కావచ్చు. ఎంత జాగ్రత్త ఉండాలే ఏంది కథ. సీసీ కెమెరాలు ఉంటే అయిపోయినా అవి దొంగతనం ఎట్లా జరుగుతాయో చూయిస్తాయి గాని జరగకుండానైతే ఆపై కదా. గదే అంటున్నా నేను. ఈ కాలంలో సొంతిల్లు ఉండుడనేది ఒక కళ. ఎంత పేదోళ్ళైనా కానీ అప్పు చేసన్నా ఉన్న బంగారం అమ్మన్నా చిన్నపాటి ఇల్లన్నా కొనాలనుకుంటారు. ఇక రాజకీయం లీడర్లది ఇంకో కథ. ఎమ్మెల్యే దాకా ఎందుకు పోతారు కానీ కార్పొరేటర్ అయితే చాలు బంగ్లాలు లేస్తుంటాయి. ఇక మంత్రులైతే ఇంకెట్లుండాలి, ఇంద్ర భవనాలు రాజభవనాలే ఉంటాయి కదా. కానీ అందరిది ఒక లెక్క, మన బండి సంజయ్ అన్నది ఇంకో లెక్క. అన్న కేంద్ర మంత్రి అయినా కానీ సొంతిల్లు కూడా లేనే లేదు. ఇగో ఇప్పుడు అప్పు చేసి ఇంటామె పేరు మీద లోన్ తీసి ఇన్నొద్దులకు ఒక ఇంటి వాడయిండు. పారి అన్న ఇంటిని చూసి ఇల్లు కొన్నందుకు అన్నను దావత్ అడుగుదాం. బండన్న మీ ఇంటికి వస్తున్నాగే. నిజంగా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నను తారీఫ్ చేయవలసిందే.
అన్నను మెచ్చుకోవాల్సిందే. అసలు గింత సాదాసీదా మనిషి అనుకోలే. సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లే పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటుంటే అన్నకు మాత్రం సొంతిల్లే లేదొల్లా. రాజకీయంలా ఎప్పటి సందో ఉంటుండు. కార్పొరేటర్గా చేసిండు, 2 సార్లు ఎంపీగా గెలిచిండు, ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయిండు. కానీ అన్నకు ఇల్లు కొనాలన్న ఆలోచన మాత్రం రాలే, ఆశ కూడా పుట్టలే. ఎప్పుడు అత్తగారింట్లోనే ఉంటుండు. మొత్తానికి ఇన్నొద్దులకు ఇల్లు కొనాలన్న ఆలోచన వచ్చింది. 98 లక్షలు పెట్టి ఇగో గీ ఇల్లు కొన్నాడు కరీంనగర్లా. ఈ 98 లక్షలు కూడా సంజయ్ అన్నయ్య కావోల్లా. అన్నోళ్ళ ఇంటామె బ్యాంకుల పనిచేస్తుంది, ఆమె పేరు మీదనే లోన్ తీసిండు. అంటే అన్నకాడ పైసలు లేవన్నట్టే కదా. మరి ఇన్నేళ్ల సంధి రాజకీయంలో ఉన్నాడు, ఇన్ని గణం పదవులు వచ్చినాయి కదా. మరి ఒక్కొక్కరు 100 కోట్లు కమాయిస్తుంటే అన్న ఇల్లు కూడా కొనకపోవడేంది అని అనిపించచ్చు. అయితే సంజయ్ అన్న రాజకీయం నీడల లెక్క దందాలు ఎయ్యలే. 24 గంటలు పార్టీ కోసమే పనిచేసిండు. వచ్చిన పైసలు కూడా పార్టీకే పెట్టిండు. అందుకే ఇల్లు కూడా తీసుకోలేదట. మొత్తానికి ఇప్పుడు అన్న సొంతిల్లు తీసుకున్నందుకు పార్టీ కార్యకర్తలు, బండన్న అభిమానులు మస్తు దిల్కుష్ అయితుర్రొల్లా. నిజం చెప్తున్నా, భూగోళం మొత్తంలా ఏ జీవి కూడా కావాల్సుకొని మనుషుల తెరువుకు రాదోల్లా. వాటికేమన్నా మన వల్ల ఆపద అత్తనన్నా భయంతోనే మన మీదికి వస్తాయి. మనం ఏమన్నా అంటేనే వాటికి బీపీ లేస్తుంది. అంతేగాని అవేం సపరేట్గా మన మీద కోపం పెట్టుకోవు, పగ పెంచుకోవు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు కోతి పోరలు ఉంటారు. కోతి పోరలు కోతులతోని ఆడుకున్న ఒక అందం సందం, పులులతోని ఆడితే ఎట్లుంటది, ఇగో గిట్లుంటది. అయితే మహారాష్ట్రలోలా ఒక పార్కుల చూడుర్రి ఏమైందో. రాళ్ళెత్తాండ్లు దేని మీదన చూసిర్రా, పులి మీదనొల్లా. ఆగో చూడు, వీళ్ళు కోతి పొరలు కాకుంటే ఇంకేంటిది మరి. పులి దాని తవ్వకది పోతుంటే కుక్క మీద రాళ్ళేసినట్టు పులి మీద ఏషుడు అవసరమా? ఫస్ట్ అది ఓపికతోనే ఉన్నది, వీళ్ళేమో రెచ్చిపోతూనే ఉన్నారు. దానికి ఇక కిరిమిలేసింది, వాళ్ళ మీద దునికింది. ఇక చూడు, వీళ్ళు గజ్జుమన్నారు, ఉరుకుడే ఉరుకుడు. ఇంకా నయ్యం, దానికి ఎవ్వరు దొరకలే కాదు. మరి వీళ్ళకు ఈ షక్కలు అవసరమా కథ గాని? పూలంటే యాదికొచ్చింది. ఇసొంటిదే ఇంకో ఊర్లో జరిగిందోల్లా. ఇది మాత్రం ఘోరం అంటే ఘోరం. ఉత్తరప్రదేశ్లోనోల్లా ఇటుకల బట్టి కాడికి ఒక చిరుత పులొచ్చింది. ఇక అది ఉండే కాడ ఉండక ఒక కూలైన మీద పడ్డది. ఆయన ఊకుంటాడా? బాలకృష్ణనో రజనీకాంత్నో దలుచుకున్నాడు కావచ్చు. ఇక చిరుత మీద మరలబడ్డాడు. దాంతోని ఫైటింగ్ చేసిండు, ధైర్యవంతుడే. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే చుట్టుముట్టు జనాలు కూడా ఉన్నారోల్లా. మరి వాళ్ళు ఈయనను కాపాడాలనా అద్దా, సాయం చెయ్యాలనా లేదా? వాళ్ళు దూరంకెళ్ళి ఇటుక పెట్టెలేసిర్రు. ఆగో, ఆ ఇటుక పెట్టెలు ఈయనకు దాకుడు, పులికి దాకుడు, దానికి దెబ్బలు దాకినాయి. లాస్టుకు ఆ పిల్లగాన్ని ఇడిచిపెట్టింది. ఈయన కూడా ఆడికెళ్ళి పారిపోయిండు గదన్నట్టు ముచ్చట. అయితే బంగారం దొంగల గురించి చెప్తుంటే నాకు ఇంకో వార్త మతికొచ్చింది. ఇది కూడా దొంగోందే. ఒక్కో దొంగడున్నాడోల్లా. తెలంగాణ దొంగోడో, ఆంధ్ర దొంగోడో కాదు, మీది బాతి దొంగోడు. వాడు ఒక దగ్గరికి వెళ్ళి పైసలు ఎత్తుకుపోయిండు. కానీ వాడు దొంగతనంలో ట్రైనింగ్లోనే ఉన్నాడు కావచ్చు, పోలీసులకు దొరికిండు. మరి పోలీసులకు దొరికినాక ఏమైతుంది? ఇంకేముంటుంది భాగ్యమ్మ, చేతులకు బేడిలేసి జైలుకే కదా పంపేది అంటారా? కాదు, గట్లయితే నేను ఖతర్నాక్ వార్తలకు ఆ వార్త ఎందుకు పట్టుకత్తా కదా. ఇక్కడ వేరే జరిగింది. మరి ఏం జరిగిందో చూద్దాం పారి. ఓష్ని చూసినవా, చెప్పులు మెడకేసి పోలీస్ జీప్ మీద కూసబెట్టి ఊరేగిచ్చిర్రు. జనాలంటే ఏమో అనుకోవచ్చు, పోలీసులే ముంగట పడి కార్యం పెట్టుకున్నారోల్లా.
అయితే ఈ దొంగోడు జమ్మూ కాశ్మీరోడు. అయితే ఒక దావఖాన కాడ ఒక అన్న మందులు కొంటుంటే వీడు ఆడికి పోయిండట. ఆయన చేతులున్న పైసలను గుంజుకొని ఉరికిండు. తప్పే కదా. పాపం పేషెంటు మందుల కోసం పెట్టిన పైసలు ఎత్తుకపోడు ఏం నియ్యతి. వీనికి కొంతనన్నా ఇజ్జత్ ఉండద్దా కథగాని. ఇక పోలీసులకు దొరికిండు. వాళ్లకు కూడా కోపం వచ్చింది. వాణ్ణి కట్టేసి గిట్ల చెప్పులు గుట్టి ఆ చెప్పుల దండను మెడలేసి పోలీస్ జీప్ మీద కూసోబెట్టి గిట్ల ఊరేగిచ్చిర్రు. దొంగతనం చేసుడు ముమ్మాటికి తప్పే. వానికి శిక్ష పడవలసిందే, బుద్ధి రావాల్సిందే, జైలుకు పంపవలసిందే. కానీ పోలీసులే గిట్ల చెప్పులు మెడకేసి ఊరేగిచ్చుడే మంచిగా అనిపిత్తలేదొల్లా. అసలు జనం గిట్ల ఎత్తే పోలీసులే ఆప్తరు. కానీ ఈడ పోలీసులే చెప్పులు మెడకేసే కార్యం పెట్టుకున్నారు. దొంగోడు చేసిన దొంగతనం కంటే ఈ పోలీసులు చేసింది పెద్ద తప్పు లెక్క అందరికి అనిపించింది. పోలీస్ పెద్దసార్లకు కూడా కోపం వచ్చింది. దొంగోని గిట్లా దొరకబట్టి ఊరేగిచ్చినందుకు వాళ్ళ మీద చర్చలు గిర్చలు కూడా తీసుకుంటుర్రట. అదన్నట్టు ముచ్చట. మరి ఇప్పుడు మీరు చెప్పుర్రోల్లా, దొంగోన్ని పోలీసులు గట్ల యేసుడు కరెస్టేనా, లేకుంటే పెద్ద పోలీసులు ఈ పోలీసుల మీద చర్యలు తీసుకునుడు కరెస్టా? నిజం చెప్తున్నా, నీళ్లను నమ్మడానికి లేదోల్లా. చూస్తున్నంతసేపు మంచిగా అనిపిస్తాయి, కానీ నిండా ముంచుతాయి. ఏందంటే ఒక అన్న నది కాడికి పోయిండు. అప్పుడే వరద వచ్చింది. ఆ వరద ఆయనను ఎక్కడికో పట్టుకుపోయింది. ఇక పానం కూడా పోయిందని అనుకున్నాడు. అంతల్నే ఏమైందో చూడుర్రి మీరే. నది మధ్యలా ఇరుక్కపోయిండోల్లా. ఆగో చూడు, తాడు పట్టుకొని సాయం కోసం ఎట్లా చూస్తుండో. అయితే జమ్ముల తావి నది ఉన్నది. ఆ నదికి వరదలొచ్చినాయి. ఆ నదిలా ఈయన ఇరుక్కపోయిండు. ఈత కూడా చక్కగా రాదు. కానీ ఈయన హుషారుతోని ఒక తాడుని పట్టుకొని నిలుసున్నాడు. గట్ల ఎంతసేపని ఉంటాడు మనిషి? గంటలు గట్లనే ఉన్నాడోల్లా. చేతులు కాళ్ళు గుంజుడు, దూపవుడు, ఆకలవుడు. ఇక ఇయాల్నే నాది లాస్ట్ రోజు అని అనుకున్నాడట. అందర్నీ తలుసుకున్నాడు. అయితే అప్పుడే సాయం చేసేందుకు అగో ఈ రెస్క్యూ వాళ్ళు వచ్చిర్రు. ఎట్లా కాపాడిర్రో చూడాలి మీరు. హమ్మయ్యా, మీదికెక్కిండు. ఇది పునర్జన్మనేపో. నిజంగా భూమి మీద నూకలు బాకీ ఉండుడంటే గిదే కావచ్చోల్లా. అంతేనా కాదా? ఈ అన్నను కాపాడిన ఆ సాహస వీరులకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే. కొట్టురి మరి, సెల్యూటు. వామ్మో, ఏందిది? జమానా ఎటు పోతుంది? అసలైతే నేను మన ఖతర్నాకు వార్తలల్లా నేరాలు ఘోరాల ముచ్చట్లా ఎక్కువ చెప్పనే ఎందుకంటే ఇవి క్రైమ్ వార్తల ప్రోగ్రాం కాదు కదా, ఖతర్నాక్ వార్తలు. కానీ ఏం చేద్దాం, ఈ నడుమ గవ్వే ఎక్కువైతున్నాయి. అవి కూడా ఉత్తపచ్చి కూడా కాదు. ఇంటుంటేనే వణుకు ఉడుతుంది. అసొంటి చెప్తేనేమో దిమాకులు ఖరాబ్ అవుతాయి. కానీ చెప్పకుంటేనేమో చూసినవా, లోకంలా గన్నిగానం ఘోరాలు చెప్తుంటే భాగ్యలక్ష్మి చెప్తూనే లేదు అని బద్నాం చేసినా ఎత్తరు. అందుకే ఈ తాప చూడుర్రి. చిన్నపిల్లలుంటే జర దూరంగా ఉంచుర్రులా. ఏందోలా గిట్ల తయారైతుర్రు? అసలు ఏమైతుంది జనాలకు? అసలు దినాం గిసోంటి సంపుకునుడు ఇంటుంటే నాకే శీదర ఉడుతాంది. మొన్న గద్వాల్ల, అంతకు ముందు హనీమూన్ మర్డరు, దానికంటే ముందు డ్రమ్ము మర్డరు. ఏందిది అనుకుంటున్నామా? అయితే ఇసోంటి మర్డరే ఇంకోటి జరిగేదట ప్రయాగ్రాజ్లా. కాకపోతే జరంతల మిస్ అయిందట. ఈ జంట చూడు మంచిగున్నది కదా, మీదికే మంచిగున్నది, కానీ లోపల మాత్రం ఆగమాగం జగన్నాథం. వీళ్ళది ప్రయాగ్రాజ్. నిషాద్ అనేటైనతోని సితారా అనే ఈ అమ్మగారితోని లగ్గమైంది. ఇక మొదటి రోజే పెన్మిటికి పెద్ద డాగు పెట్టింది.
నా మీద చెయ్యి ఎత్తే నీ పెయ్యిని 35 ముక్కలు ఎత్తా, నాకో సాయితగాడున్నాడు వాంతోనే పోతా అని చెప్పిందట. కథం గిట్లా అనుడుతోనే పెళ్లి కొడుకు గుండెపోటొచ్చినంత పనైంది. ఆ డ్రమ్ము సీను, హనీమూన్ మడ్డరు ఇవన్నీ కండ్లల్ల మెదిలినాయి. బతుకుంటే బచ్చల కూరనన్నా అండుకొని తింటా గాని నీతోని ఉండా, నీ ఇష్టం వచ్చినట్టు ఓ అని ఇంట ఆమెకు చెప్పిండు. ఆమె కూడా వెళ్ళిపోయింది. కానీ ఈయనకు భయం మాత్రం పోలే. వాళ్ళిద్దరు కలిసి నరుకుతారేమో సంపుతారేమో అని ఇంకా భయపడుతుండు. దయచేసి పెళ్లిళ్ళు వేసుకోకుర్రి అని జాతిని ఉద్దేశించి సుద్దులు కూడా చెప్తుండు. పాపం పెళ్లి పిల్లగానికి ఎంత భయం పట్టుకున్నది చూడు. నిద్రపోక ఎన్నొద్దులైతుందో ఈ భయంతోనే. అమ్రపాలి ఈ పేరు యాదికున్నదానొల్లా. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న బొచ్చెడు మందికి ఎరికే ఈ పేరు. మేడం ఐఏఎస్ ఆఫీసరు, డేరింగ్ డాషింగ్ డైనమిక్ అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క స్ట్రిక్ట్ అనుకోరాదు. అందుకే అక్క ఏడ పని చేసినా మస్తు పర్పతొచ్చింది, మస్తు మంది ఫ్యాన్స్ అయ్యారు. అయితే అమ్రపాలి అక్క ఫస్ట్ తెలంగాణలోనే పనిచేసింది. కానీ కేంద్రం వాళ్ళేమో పోయినేడాది అక్కను ఆంధ్రకు బదిలీ చేసిర్రు. ఇక అప్పటి సంది అక్కగారు జడ ముఖం కూడా మార్చుకున్నారని అన్నారు. ఏ పాటి వాస్తవమో నాకు కూడా తెలియదు కానీ మళ్ళా ఇప్పుడు అక్కగారు తెలంగాణతో వాడుతోందోల్లా ఆగో. ఏ మాటకి ఆ మాటనేనొల్లా. ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి మేడం ఓపికను మెచ్చుకోవాల్సిందే. మేడం పట్టిన పట్టు విడవలే. అమ్రపాలి మేడంను పోయిన అక్టోబర్ నెలలా కేంద్రమోళ్ళు ఆంధ్రకు ట్రాన్స్ఫారం చేసిర్రు. అక్కనే కాదు, ఇదివరకు తెలంగాణలో చేసిన ఇంకో 4-5 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఆంధ్రకు పంపింది సెంటర్ సర్కారు. కానీ అమ్రపాలి అక్కకు మాత్రం ఆంధ్రకు పోవుడు ఇష్టం లేనట్టున్నది. నా ఇల్లు వాకిలి అంతా హైదరాబాదులే ఉన్నది, నేను ఆన్నే కొలువు ఎత్తా అని సెంటర్ సర్కార్కు జరా మొరబెట్టుకున్నది. కానీ సెంటర్ సర్కారు ఇన్లే ఆంధ్రలే రిపోర్టు చేయాలని చెప్తే వాళ్ళు అప్పుడు అమరావతికి వచ్చి రిపోర్టు చేసిర్రు. అమ్రపాలి మేడంను పర్యాటక కార్పొరేషన్కు ఎండీగా వేసిర్రు. కానీ మేడం మళ్ళోసారికి అటుకుపోయింది. అంటే కేంద్ర సర్వీసుల అదాలత్ అన్నట్టు అది. గిట్ల సంగతి నన్ను తెలంగాణకే వంపుర్రి అని పిటిషన్ వేసింది 4 నెలల కిందట. ఇక మేడం వేసిన పిటిషన్ మీద వాదనలు గీదనలు అన్నీ జరిగినాయి. సరే ఇక అమ్రపాలిని తెలంగాణకే వంపుర్రి, ఆమె ఆడికి వంపుడే న్యాయమని తీర్పు చెప్పిందట. ఇంకేందిగా అమ్రపాలి మేడం కాయిషు చేసినట్టే ఇక తెలంగాణ కత్తదన్నట్టు. ఇక మేడం మళ్ళా ఇటే అత్తందని ఎరకవుడుతోనే మేడం ఫ్యాన్స్ అయితే సంబరాలు వేసుకుంటుర్రట. మల్లోపారి నెతికి తెలియద్దామా? బండన్న ఓ ఇంటి వాడైండోచ్, లోన్ పెట్టి ఇల్లు కొన్నాడోచ్. తెలంగాణ తొవ్వబట్టిన అమ్రపాలి మేడం ఆంధ్రల పనియేషుడు లేదు కావచ్చు ఇష్టం. గాయ తిరుగుతున్నారు దొంగలు, అందినంత ఎత్తుకోబోతుర్రు సొమ్ములు. పులితోని ఫైటింగ్ చేసిండు పోరడు, అవసరమా దాని తెరువుకు ఓవుడు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.